హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. సో యూజువల్గా నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే రెసిపీ మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇది ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. సో బ్యాచిలర్స్కి, అట్లానే ఆఫీస్ గోయింగ్ పిల్లలకు కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చు. సో డైట్ చేసే వాళ్ళకి కానీ, లైక్ న్యూట్రిషియస్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, కార్బోస్ తగ్గించుకోవాలి అనుకుంటే సో దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ. సో దీనికోసం అయితే ఫస్ట్ నేను బ్రొకోలీ తీసుకున్నా, అట్లానే మష్రూమ్, పాలకూర, ఒక ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. సో ఫస్ట్ అయితే బ్రొకోలీ, మష్రూమ్ 2 కూడా నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని జస్ట్ వాటిపైన ఉన్న తొక్కవి తీసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మీరు చూస్తున్నారు కదా. సో అట్లా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని ఇప్పుడైతే బాగా హాట్ వాటర్, మనం బాయిలింగ్ ఉన్న హాట్ వాటర్ తీసుకొని సో అందులో అయితే ఒక 5 to 6 minutes అయితే ఉంచుకోవాలి. సో బికాజ్ ఏంటంటే అందులో ఉన్న రా స్మెల్, అట్లనే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా మనకు అది పోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత సో ఒక 5 minutes తర్వాత వీటిని సార్ట్ చేసుకుందాము. బికాజ్ మనం ఇప్పుడు చేసేది ఎగ్తో ఆమ్లెట్, వెజిటబుల్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నామండి. సో వాటిల్లో మనకి కుకింగ్ టైం తక్కువ ఉంటుంది కదా. సో ఏదైనా రా స్మెల్ అది తెలిస్తే కొంతమందికి అంత ఇష్టం ఉండదు. సో అందుకని ఇట్లా చేస్తున్నాను. సో దీనికోసం అయితే నేను ఒక 3 eggs తీసుకున్నాను. అట్లానే పాలకూర కట్ చేసుకుని, ఆనియన్ కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ, మీకు క్లిప్ అనేది మిస్ అయింది, 1 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి 3 eggs అయితే తీసుకున్నానండి. సో కొంచెం సాల్ట్, అట్లానే పెప్పర్ తీసుకున్నాను. ఇదొకటే నేను తీసుకున్న స్పైస్. సో ఇన్ కేస్ ఎవరైనా స్పైస్ టాలరెన్స్ చేసేవాళ్ళు ఉంటే కనుక రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవచ్చు, అలానే ఎక్కువ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇవైతే లైట్గా తీసుకొని ఇప్పుడైతే ఒక పాన్ తీసుకున్నాను. సో కొంచెం బటర్ యాడ్ చేసుకొని, ఇన్ కేస్ మీకు బటర్ లేకపోతే కుకింగ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇవన్నీ కూడా హాట్ వాటర్లోంచి తీసిన వెజిటబుల్స్ వేసి లైట్గా సార్ట్ చేశాను. అలానే ఇప్పుడు గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలకూర మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకున్నానండి. సో ఆ హీట్కి మనకి అది మొత్తం కూడా రానెస్ అది పోతుంది, కుక్ అవుతుంది. సో జస్ట్ ఒక 3 to 4 minutes అంతేనండి మ్యాక్సిమము. సో ఇదొక 40% ఇక్కడ కుక్ అవుతుంది. అట్లానే ఇంకొక 20-30% మనం ఆమ్లెట్ చేసేటప్పుడు కుక్ అవుతుంది. సో సరిపోతుంది. ఎక్కువ కుక్ చేసుకోవడం కూడా అది మనకి లైక్ ఆ స్ట్రక్చర్ అనేది బాగా రాదు ఆమ్లెట్కి. సో ఇప్పుడు ఇదంతా కుక్ అయిన తర్వాత వీటిని కొంచెం చల్లగా అవనివ్వాలండి. సో ఇట్లానే అంటే వేడికొన్న దాన్ని ఎగ్లోకి యాడ్ చేసుకోకూడదు, కొంచెం చల్లారైన తర్వాత సో ఇప్పుడైతే ఎగ్లోకి యాడ్ చేసుకుంటున్నాము. సో మొత్తం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో నేను కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. సో ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ అనేది వేసుకోవాలండి. సో ఇదొక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. నిజంగా ఎవరికైనా లైక్ కార్బోస్ తగ్గించుకొని మంచి హెల్తీ ఫుడ్ తినాలి, డైట్ ఫుడ్ తినాలి అనుకుంటే ఇట్లాంటివి రోజు ప్రిపేర్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ వెజిటబుల్స్ మనం తీసుకోవచ్చండి క్వాంటిటీస్. నేను ఈరోజు 3 eggsకి ఆ క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. లైక్ క్యాబేజ్ తీసుకోవచ్చు, క్యారెట్, పొటాటో, టొమాటోస్, అట్లానే పర్పుల్ క్యాబేజ్, కాలీఫ్లవర్, డిఫరెంట్ వెజిటబుల్స్ మనకి ఇంగ్లీష్ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను యూజువల్లీ పాలకూరకి టొమాటో యాడ్ చేయను, సో అందుకని స్కిప్ చేశాను. సో ఇప్పుడు మనకి 1 side లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1 side టర్న్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. స్లోగా కుక్ చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా రాదు, కొంచెం పచ్చదనం వచ్చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం టర్న్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో ఇది మొత్తం కూడా మనకి బాగా కుక్ అయిన తర్వాత
సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి చక్కగా పర్ డే మార్నింగ్ ఒకటి లేదంటే నైట్ ఒకటి తీసుకున్నా మనకి ఈజీగా స్టమక్ అనేది ఫిల్ అయిపోతుంది. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఎగ్ ప్లేస్లో శనగపిండి రీప్లేస్ చేసుకోవచ్చు. అలానే ఇలా వెజిటేబుల్స్గా మూంగ్ దాల్ చిల్లా కూడా వేసుకోవచ్చు. మంచి హెల్దీ రెసిపీస్, డైట్ రెసిపీస్ కూడా. సో ఇది మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసుకొని నాకు మా పాపకి అయితే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడైతే టేస్ట్ చూస్తాము. టేస్ట్ యాజ్ యూజువల్ బాగా వచ్చిందండి. సో మీకు చెప్పాను కదా, వెజిటబుల్ క్వాంటిటీ అట్లానే స్పైస్ లెవెల్స్ మీకు ఎలా కావాలో అలా తీసుకోండి. కొంతమంది రాగా కూడా తింటారు. సో అలాంటి వాళ్ళు సాల్ట్ అది చేయకుండా జస్ట్ హాట్ వాటర్లో వేసుకొని వెజిటబుల్స్ అవి డైరెక్ట్ ఎగ్తో యాడ్ చేసుకుంటే అవి కూడా బాగా వస్తాయి. సో అట్లా కూడా ఒక రెసిపీ ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. సో మీకు ఇక్కడ చూపిస్తాను వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా కలర్ కూడా బాగుంటుందండి. వెజిటబుల్ కలర్ చేంజ్ అవ్వదు, తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా పాప అయితే ఇష్టంగా తినింది. సో మీకు నచ్చితే ఈ రెసిపీ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.